అందరికీ నమస్కారం. నా పేరు వాసిరెడ్డి. నేను రామచంద్రాపురం ఇంటలెక్చువల్ ఫారం నియోజకవర్గ కన్వీనర్ని. మరి ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరూ హాజరవడం జరిగింది. మరి ఆ మహానేత మరణం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకి తీరని లోటు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అంది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన టైంలో ప్రభుత్వ పథకాలు అందుకొని కుటుంబం అంటూ ఏదీ లేదు. పేద వర్గాల నుంచి ధనిక వర్గాల వరకు కూడా ఏవో పథకాలు అందినాయి. ఉదాహరణకి గ్యాస్ సబ్సిడీ ఉందంటే అగ్రవర్ణాల్లో ధనికులు కూడా ఆ రోజు ఆ సబ్సిడీ అందడం జరిగింది. అంటే ఆయన టైంలో పథకం అందిన కుటుంబం అంటూ ఏదీ లేదు. అదేవిధంగా ఆయన టైంలో రైతులకు ఏమనివ్వండి, విద్యార్థులకు వైద్య సదుపాయాలు అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి పరుగులు పెట్టింది. మరి ఆ మహానేత సంక్షేమ పథకాలు మరి ఈరోజు రాష్ట్రంలో కొనసాగలేని పరిస్థితి వచ్చింది. కనుమరుగు అయిపోయినాయి అన్నీని. తదుపరి వచ్చిన కొందరు పాలకులు ఆ పథకాలన్నీ నిర్వీర్యం చేశారు. మరి ఆ రోజులు మళ్ళీ మనకు పునరావృతి కనిపించాలంటే మరి ఆయన తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం కావాల్సి ఉంది. మరోసారి మరి మహానేత నివాళులు అర్పించుకుంటూ సెలవు. రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఈ ప్రీతమ నాయకుడు పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇల్లు నిర్మాణం కూడా, ఇళ్ళ స్థలాలు ఇవ్వడంలోనూ కూడా అందరికన్నా ఏ సీఎం చేయని విధంగా ఈయన బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించారు. అదేవిధంగా ఆరోగ్యం విషయంలోనూ, విద్యా విషయంలోనూ కూడా అందరికీ చదువు నిరుపేదలందరికీ కూడా చదువు వేల ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారే కారణం. రాజశేఖర రెడ్డి గారు భిక్షతో ప్రతి ఒక్కరిని నిరుపేదను కూడా అభివృద్ధి పథంలో నడిపించి వారిని ఉన్నత స్థాయి స్థితికి తీసుకెళ్లారు. ఇలాగే మనకి ఒకసారి సీఎం అయిన తర్వాత రెండవసారి కొంచెం టిక్కెట్లు ఇవ్వడంలోనూ అది కూడా సోనియా గాంధీ గారు కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో నెగ్గించి తీసుకొస్తాను, నాది బాధ్యత అని భరోసా ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన అంతటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. వచ్చిన తర్వాత అనేక మంది నిరుపేదలకు ఉపయోగపడుతూ వస్తే మనకి అనుకోని విధంగా సంఘటన జరిగింది. దానివల్ల మనం కొంత ఇబ్బంది పడ్డాం. కానీ ఈ మహానాయకుడు మనకి ఎవరో మన స్టేట్లో ఇక పుట్టబోడు అని అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాం. జయంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాము. అలాగే ఇది ఆయన 77వ జయంతి. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి మనకి. అలాగే వ్యవసాయానికి ఆయన ఫ్రీ విద్యుత్ ఇచ్చారు. అలాగే పిల్లలు అగ్రవర్ణ కులాలలో లేని వాళ్ళకి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆయన ఎక్కువగా వారు చదువుకోవడానికి ఆయన సహాయం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం, ఇలా ఎన్నో పథకాలను ఆయన మనకి అనుగ్రహించారు. ఈ విధంగా ఆయన జన్మదినానికి ఆయన గుర్తు చేసుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదకరం.